హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను అనమాట. అక్కడ ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయంట, ట్రైబల్ హౌసెస్. వాళ్ళ ట్రైబల్స్ తాలూకు అక్కడ ట్రైబల్ లైఫ్, విలేజ్ లైఫ్, ఆ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదంతా కొండ అనమాట, కొండ ఏరియా. ఆల్రెడీ కొండ మీద నడుస్తున్నాం మేము గంట నుంచి. దారి అయితే మరీ పర్వాలేదు, కొండ మీదే కానీ ఇలాగ ఉంది, నడడానికి బాగానే ఉంది. కొన్నిసార్లు అయితే నిలువుగా ఎక్కాల్సి వస్తుంది, అలాంటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది గంట సేపు నుంచి నడుస్తున్నా మాకు పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే దారి ఇలాగ ఉంది చూడొచ్చు. కానీ కొండ మీద ఇది కొండ మీద నడుస్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం ఆ ట్రైబల్ విలేజ్ చేరుకున్న దగ్గరలో ఉన్నాం అనమాట. చూడొచ్చు, మీకు దూరంగా ఇల్లులు కనబడుతున్నాయి. ఈ కొండల మీదే ఇక్కడికి వచ్చి కట్టుకున్నారు వీళ్ళు. అయితే పనస చెట్లు ఉన్నాయి ముందు, చూద్దాం ఒకసారి. చూడండి, పనసకాయలు అయితే బాగా కాసి చూపిస్తాను. చూడండి, పనసకాయలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బాగా కాసాయి పనసకాయలు. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఈ విలేజ్లో అనమాట ఇలా ఆవులకి ఇలా కట్టారు. ఇవ్వండి, మేకలకు కూడా ఇలాగా ఒక చిన్న ఇల్లులా కట్టారనమాట. చూడొచ్చు, ఎన్ని ఇల్లు, ఒక 4-5 ఇల్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ. వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి, మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవ్వండి, చూడొచ్చు, ఇక్కడ పిల్లలు వీళ్ళు ఉన్నారనమాట. ఇది రేకుల ఇల్లు. ఏంటంటే పీతలు ఎండబెట్టారు కూర చేసి, ఎండు పీతలు అన్నమాట. పీతలని కూర చేసి ఎండబెట్టారనమాట ఎండలోనే. ఏంటంటే కొన్ని రేకుల ఇల్లు, మట్టి గోడలు. చూడొచ్చు, అండ్ డోర్లు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇల్లు అయితే. ఇల్లు అయితే లోపల ఉంది. ఇవ్వండి, వంట ఇక్కడ చేస్తున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయండి ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? 3 ఇళ్ళు ఉన్నాయి. 3 ఇళ్ళు ఉన్నాయా? కొడుకు, ఇప్పుడు అల్లుడు ఒకడు. కొత్తగా వచ్చిన వాళ్ళ? 5 సంవత్సరాలు పట్టి. అయితే ఇప్పుడు మీది ఏ తెక్కింది వస్తుంది? కొండదూరలా, కొండరెడ్లా, ఏంటి మీరు? సామంతలండి. సామంతలు. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది మీరు? 35 సంవత్సరాలు అండి. 30 సంవత్సరాలు అవుతుందా? ఏం పేరమ్మా నీ పేరు? అను. చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? 7th క్లాసా? అది ఇప్పుడు ఏం స్కూల్ లేవా? ఎగ్జామ్స్ అయిపోయాయి, పరీక్షలు అయిపోయాయి. ఓకే, సూపర్. కరెంట్ ఉందండి మీకు? కరెంట్ ఉందండి, కరెంట్ ఉంది. రోడ్డు మాత్రం రాలేదు, వాటర్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు పైపు తెచ్చినాము, ఇప్పుడు వర్షాలు లేవు. దాని గురించి ఇప్పుడు చాలా సరే, ఒక్కసారి నేను చూసుకొని వస్తాను, ఇల్లు చూసుకొని వస్తాను. ఇది చూడండి, ఇది ఇల్లు చిన్న ఇల్లు అనమాట. చిన్నది కాదు అంటే ఇదేంటి, ఇది ఏ గడ్డి? ఇది దబ్బగడ్డి. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? బాబు ఉంటున్నాడు, కొడుకు ఒక్కడ ఉంటున్నాడా? రండి అమ్మ ఒకసారి బయట రండి. కొడుకు, కోడలి. కోడలా? ఏమి మీ కోడలా? పిల్లలు. కోడలు, మీ కోడలు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ? బయట వాళ్ళు ఎవరు లేరు? అదే, కరెంట్ ఉందమ్మా ఇక్కడ? కరెంట్ ఉందా? ఇది ఏది మీ ఇల్లా? ఓకే, బాగానే ఉందమ్మా ఇక్కడ అంతా. టీవీ అది ఉందా? టీవీ మరి అదే టైం పాస్ అయిపోతుంది మీకు. టీవీ అయితే మీకు టైం పాస్ అయిపోతుంది ఈజీగా. ఒక్క నిమిషం చూద్దాం ఒకసారి.
సో ఇదంట ఇది చీపుర్లకండి ఇది. చీపుర్ల కోసం అదంతా చీపుర్లేనా? ఓకే ఓకే, ఇది చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది ఇల్లు అనమాట. ఇలా ఉంది. ఇంక ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఎక్కువ లేవు ఇల్లులు. ఇదా? ఆ ఇల్లు తీసినట్టున్నారు కదా. ఇది కొంచెం కొత్తగా ఇల్లు కట్టినట్టున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది కొత్తగా కట్టిన ఇల్లు ఉంది. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఇంకా ఫినిషింగ్ ఏది అవ్వలేదు, ఎందుకంటే లోపలంతా ఇలా ఉందన్నమాట. ఏదో వంట చేస్తున్నారు, వంట గది అంతా బయట పెట్టుకున్నారు. కరెంట్ ఉందమ్మా లోపల? ఉందా కరెంటు? ఓకే ఓకే. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా దూరం ఇలా ఉందన్నమాట. లైట్ వేయండి అమ్మ ఒకసారి. లైట్ వేసారా? ఇది ఒక్కటి ఇలాగ ఎత్తుగా పెట్టుకున్నారనమాట. కొత్త ఇల్లేటమ్మా ఇది? భయ ఒక్క నిమిషం. ఈ కట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇది? నెల అవుతుందా? ఓకే. ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు మీరు? అరకులో ఉండేవారా? అరకు నుంచి ఇక్కడికి వచ్చేసారు? ఓకే ఓకే. ఇదంతా ఏంటమ్మా ఇది? రైస్, ధాన్యమా? మీరు పండించిందా? ఎక్కడ పండించారు ఇది? పొలం దగ్గర. ఓకే ఓకే. మందులు ఏమైనా వేస్తారా? మామూలుగా పిండి అంటారు కదా, పిండి ఏమైదా? పేడగత్తాం. ఓన్లీ ధాన్యం ఇంకేమైనా పండించారా? అమ్మిసారా? ఇప్పుడు మీరు వంట బయట చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వంట? ఇప్పుడు కాదు, ఇప్పుడు బయట ఏం వండుతున్నారు? వంకాయ కూరనా? ఓకే. వంకాయ కూర, అన్నమా, రైసా? బాబు ఉండమ్మా ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇలా పెట్టుకున్నారనమాట. మంచినీళ్ళ కాడికి ఇబ్బంది లేదు కదమ్మా? ఇబ్బందా? చాలా ఇబ్బందా? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కింద నుంచి తెచ్చుకుంటారు. మోసుకుని వెళ్ళడానికి టైం పడుతుంది. ఇదేంటిది? జీడిపిక్కల కూర. ఓకే ఓకే ఓకే. చెప్తానమ్మా ఒక్క నిమిషం. మీ పిల్లలా? చదువుతున్నారా పిల్లలు? ఏమన్నా చదువుతున్నారా? అయితే అమ్మా, ఇప్పుడు మరి మీకు ఇక్కడ టీవీ ఉందా? అక్కడ చూసేస్తారా? టైం పాస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇల్లు మీరే కట్టుకున్నారు ఇది? మీ ఆయన గారు ఏం చేస్తారు? వ్యవసాయమేనా? ఓకే ఓకే. అయితే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటమ్మా? కారణం అంటే ఇక్కడ మా నాన్నలు, మా అన్నయ్య, మరి అన్నయ్యకి అన్నతమ్ములు లేరు కదా. లేరు? మీరే చెల్లి, అన్నయ్య. ఓకే 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 ఓకే. ఎవరు లేదు సార్. అందుకే మా అన్నయ్యతో పాటుగా ఇక్కడ ఉంటాను. అడవిలోని కదున్నాడు మా అన్నయ్య అనేసి ఇక్కడ వచ్చేసారు. ఇక్కడికి మీరు అన్నికి తోడుగా ఉండడానికి వచ్చేసారు. అన్నికి తోడుగా చెల్లెమ్మ. అయితే నీళ్ళకైతే ఇబ్బంది ఉంది, కరెంట్ ఉండడం బట్టి పర్వాలేదు. కరెంట్ కూడా మరి నీళ్ళకి చాలా ఇబ్బంది. కిందకి వాటర్ కూడా ఇబ్బంది. మరి రోడ్డు రాలేదు. మరి ఇప్పుడు అంటే జంతువులు ఏమైనా వస్తాయమ్మా నైట్ టైం? ఏ జంతువులు వస్తాయి? అన్ని వస్తాయి. పాములు, పెద్ద పెద్ద పాములు వస్తాయి సార్. అబ్బా, చిన్న పెద్ద పాములు ఉంటాయి. పాములు అంతలో అంటే కొండ చిలువ? అవి కొండ చిలువ. అవి మనుషులు చూస్తే ఇలా పట్టిస్తాయి అనమాట. మేకలకి, ఆవులకి అన్నిటికి పట్టిస్తాయి. డేంజరే. చాలా కరెంట్ ఉండబట్టి కొంచెం పర్వాలేదు. నైట్ టైం కొంచెం కూడా నైట్ పూట అంతే చాలా ఇబ్బంది కదా సార్. అవునవునవును. అన్నిటికీ పాములు రాత్రి పూట మరి అంత తుప్పలు అడవి కదా. పాములతోనే ఇబ్బంది. అయితే మిగతా జంతువులే పెద్దగా రావు. వస్తాయి. అదేలేండి. రాత్రులు, సింధులు అన్ని తిరుగుతాయి. తిరుగుతాయి కొండ మీద కాబట్టి తిరుగుతాయి. అవును. అన్ని దానికి ఇబ్బంది. అయితే ఒకటి ఏంటంటే మీకు ఈ జంతువులతో నీళ్ళతో ఇబ్బంది పక్కన పెడితే ఇక్కడ బాగానే ఉంది, మిగతా అంతా పర్వాలేదు.
అంతేనా? వాటర్కి బాగా వాటర్కి ఇబ్బంది. అరకులో బాగుండేదా మీకు వాటర్? అది అరకులో బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఓకే ఓకే. అరకులో బాగానే ఉంటుంది. ఇప్పుడు అదేంటమ్మా ఇల్లు అది? అక్కడే ఉన్నారు ఉండేవారు వాళ్ళు లేరా? ఖాళీ చేస్తారు ఇల్లు అది? ఎందుకు? అక్కడే సంవత్సరం అవుతుంది వచ్చి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఎవరు మీరా? ఆహా, మీరు ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. మొక్కలు అంత మొక్కలు వేసారు, మొక్కలు మరి పావులా వచ్చేస్తున్నాయి. అందుకోసం ఇక్కడ కట్టుకున్నారు మళ్ళీ. సో అది కూడా మీ ఇల్లు అయితే? ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ. ఉండండి అమ్మ, వాటర్కి ఇబ్బంది అదేలేండి. ఉండండి అమ్మ ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.